ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే మా మమ్మీ హాల్లో వేయాల్సిన కర్టన్స్ తీసి సోఫాలో పెట్టి నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు ఈ కర్టన్స్ వేసి వెళ్ళిపో అన్నారు. ఆ కర్టన్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే 2 సైడ్లు వైట్ వస్తుంది, మధ్యలో గ్రీన్ వస్తుంది. ఆఫీస్కి వెళ్లి హడావిడిలో టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను ఫస్ట్ వైట్ అయ్యాల్సిన కర్టన్ కాస్త గ్రీన్ ఎక్కించడం స్టార్ట్ చేశా. అప్పటికి మా మమ్మీ రికగ్నైజ్ చేసి నా దగ్గరకు వచ్చి నువ్వు తప్పు ఎక్కిస్తున్నావు అని కూడా చెప్పారు. లిటరల్ అప్పుడు నేను ఏమనుకున్నానంటే నా మైండ్ లో ఒక పక్క టైం అయిపోతుంటే ఇప్పుడు ఏది ముందు ఎక్కిస్తున్నా ఏది తర్వాత ఎక్కిస్తున్నా అనేది అంత ఇంపార్టెంటా, నిజంగా అంత బాగోకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకుందాలే అనుకున్నా. అలా అనుకుని 5 సెకండ్స్ కూడా కాలేదు, ఆ కర్టెన్ రాడ్ కున్న ఎడ్జెస్ నా ఫింగర్ కి తగిలి వెంటనే రాడ్ వదిలేసా. కాసేపు నా ఫింగర్ ని చూసుకుని దాని మీద ఉన్న బ్లడ్ క్లీన్ చేసుకుని సర్లే ఆగిపోయిన పని కంప్లీట్ చేసేద్దాం అనుకుని ఆ రాడ్ ని పట్టుకున్నప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను ఆ కట్టెన్ ని రాంగ్ ప్లేస్ లో మాత్రమే కాదు సక్సెస్ఫుల్ గా రివర్స్ లో వేస్తున్నానని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే యవనస్తులుగా మన జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని మనం చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే డెసిజన్స్ ఎలా ఉంటాయంటే ఆ కర్టెన్ లాగా రాంగ్ ప్లేస్ రాంగ్ టైమ్ మాత్రమే కాదు కానీ ఎంటైర్ డెసిషన్ రాంగ్ తీసుకుంటా ఉంటాం. నేను కర్టెన్ తప్పుగా వేసినప్పుడు వచ్చి మా మమ్మీ నన్ను హెచ్చరించినట్టు మన జీవితంలో నిర్ణయాలు మనం తప్పుగా తీసుకునేటప్పుడు మనల్ని హెచ్చరించడానికి దేవుడు పాస్టర్స్ ద్వారా, వాక్యం ద్వారా, స్నేహితుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఎక్కడ మనం వింటేనేగా. ప్రతిసారి మన ఆత్మను బలపరచడానికే కాదు, కొన్నిసార్లు మనం కరెక్ట్ అనుకొని నడిచే తప్పుడు మార్గం నుండి మనల్ని తప్పించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలు పెడతాడు. కొంత బాధ అనిపిస్తుంది, హర్ట్ అవుతాం కూడా. బట్ ట్రస్ట్ మీ, మనకయ్యే గాయాలు ఎంత నొప్పినిస్తాయో అంతే నేర్పిస్తాయి. నా బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను అసలు పట్టించుకోవట్లేదక్క, నాతో మాట్లాడట్లేదక్క, నేను ప్రేమించిన అబ్బాయో అమ్మాయో నా భార్యో భర్తో నన్ను అర్థంతరంగా వదిలేసి వెళ్ళిపోయారక్క, నేను పనిచేసే చోట నాకు అసలు విలువే లేదక్క. ఇలాంటి విషయాలన్నీ మీ మనసులో పెట్టుకుని గాయపడిన హృదయాలతో మీరు ఈ రోజు ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ బాధను భరించలేక ఈ దేవుడు నాకేమీ చేయలేదే అని ఒక ద్వేషాన్ని పెంచుకుని ఆయనకి దూరం అయిపోతున్నారా? మీకు ఎప్పుడు అనిపించలేదా అసలు మీకోసం అవమానాన్ని భరించిన వాడు మిమ్మల్ని ఎందుకు అవమానపరుస్తాడమ్మా? మీకోసం గాయాల్ని తీసుకున్నవాడు మిమ్మల్ని ఎందుకు గాయపరుస్తాడు? మై డియర్ యూత్, మీ టైం చాలా విలువైంది. భరించలేని నొప్పి బాధ మీకు కలుగుతున్నప్పుడు ఆ నొప్పి వైపే చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. ఆ నొప్పి వెనకాతల అసలు దేవుడు నాకేం నేర్పించాలనుకుంటున్నాడు, నేను తీసుకున్న రాంగ్ డిసిజన్స్ ఏంటి అనేది గ్రహించుకొని దేవుని దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరి ఆయన్ని దూషించడం మానేసి జరిగిన దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ తో ప్లాన్ చేసుకున్న దానికన్నా అద్భుతంగా దేవుడు మీ లైఫ్ ని రీడైరెక్ట్ చేస్తాడు. నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ నోబడీ ఆన్ ఎర్త్ హూ లవ్స్ యూ యాజ్ మచ్ యాజ్ యువర్ గాడ్. మే గాడ్ బ్లెస్ యూ.